హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 5 మంది హౌస్ మేట్స్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 5 మంది ఎవరు అంటే నబీల్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి. వీరిలో అతి తక్కువ ఓటింగ్ వచ్చిన కారణంగా యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే యష్మి ఎలిమినేషన్కి ప్రధానమైన 5 కారణాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక యష్మి ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన కారణం నిఖిల్. నిఖిల్ కారణంగానే యష్మి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది అని చెప్పవచ్చు. గత కొన్ని వారాలుగా యష్మిని కాపాడుకుంటూ వచ్చింది నిఖిల్ ఫ్యాన్స్. ఈరోజు యష్మి ఎలిమినేషన్కి కారణమైంది కూడా నిఖిల్ ఫ్యాన్సే. ఎందుకు అంటే నిఖిల్కి యష్మికి ఏదో ట్రాక్ నడుస్తుంది, బాగా వర్కౌట్ అవుతుంది అనుకుని నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా యష్మికి సపోర్ట్గా నిలిచారు. అయితే ఎప్పుడైతే నిఖిల్కి యష్మి వల్ల బ్యాడ్ ఇమేజ్ వస్తుంది అని భావించారో అప్పుడే యష్మికి బై బై చెప్పేశారు. దీంతో యష్మి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఇక మరో ముఖ్యమైన కారణం తన నోటి దురుసు. ముఖ్యంగా ఏమైంది కానీ యష్మి మాత్రం ఆటలో తన దూకుడుతో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఆ తర్వాత వెంటనే ఫ్లిప్ అయి నేను అలా చేయలేదు, నేను ఇలా చేశాను అంటూ యష్మి ఇష్టం వచ్చినట్టు మాట మార్చేయడం. ఇక మరో ముఖ్యమైన కారణం ఫ్రెండ్స్ అంటుంది, గ్రూప్ గేమ్ కావాలంటుంది, గ్రూప్గా డిస్కషన్ చేస్తారు, మళ్ళీ మేము చేయలేదు అంటుంది. సో ఇవన్నీ చూసి విసిగిపోయిన ఆడియన్స్ ఇక యష్మికి ముగింపు సమయం వచ్చేసింది, బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయడం జరిగింది. సో ఫైనల్గా యష్మి ఎలిమినేషన్కి 1,00,000 కారణాలు అని చెప్పవచ్చు. అందులో కొన్ని ముఖ్యమైన అతి కారణాలు ఇవన్నీ. ఈ వారం యష్మి ఎంతగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా గేమ్ ఆడి సంచాలక్గా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సంచాలక్గా కూడా మరోసారి ఈ వారం ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే మెగా చీఫ్ టాస్క్లో కొంచెం మిస్టేక్ చేసి ఒకరి ఓటమికి కారణమైంది అంటూ కొన్ని న్యూస్ అయితే ప్రసారమవుతుంది. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆడియన్స్ యష్మికి తక్కువగా ఓట్లు వేయడంతో యష్మి బయటకైతే వచ్చేసింది. మరి యష్మి ఎలిమినేషన్కి గల కారణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.